హలో అండి, ఇది బ్రింగ్రాజ్ ప్లాంట్ అని మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా. దీన్ని ఎలా నాటుకోవాలి, దీని విత్తనాలను ఎలా కలెక్ట్ చేసుకోవాలి అదంతా చూపించాను కదా. ఒకసారి అది చూడండి. ఆ తర్వాత ఈ రోజు మాత్రము ఈ హార్వెస్ట్ చేసిన బ్రింగ్రాజ్ ఆకుల్ని యూజ్ చేసి మనం మంచి హెయిర్ ఆయిల్ ని తయారు చేసుకుందాము. బయట మార్కెట్ లో చాలా ఖర్చు పెట్టి బ్రింగ్రాజ్ ఆయిల్ కొనుక్కుంటూ ఉంటాము. దానికంటే మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ కాస్ట్ తో కూడా తయారు చేసుకోవచ్చు. దానికోసం ఆకుల్ని చక్కగా వాష్ చేసుకుని ఒక క్లాత్ పైన ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి. ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఫ్యాన్ కింద చక్కగా ఆరిపోతుంది. తర్వాత దానిని మిక్సీలో వేసి ఇలా పౌడర్ లా తయారు చేసుకుని ఒక హాఫ్ లీటర్ వుడ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ లో పౌడర్ చేసి ఉంచుకున్న బ్రింగ్రాజ్ ఆకుల పౌడర్ ని వేసి నూనెతో పూర్తిగా మునిగే వరకు ఇన్ఫ్యూజ్ చేసేసి ఎండలో పెట్టేస్తే వారం రోజుల తర్వాత మార్కెట్ లో దొరికే బ్రింగ్రాజ్ ఆయిల్ కంటే బెస్ట్ సన్ ఇన్ఫ్యూజ్డ్ బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే తయారైపోతుంది. నైట్ తలకి అప్లై చేసి మార్నింగ్ తలస్నానం చేసేయచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే తొందరగా వైట్ హెయిర్ రావడం తగ్గుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్యలు అవి కూడా తగ్గిపోతాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.